ఇవాళ నేను ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన బేసిక్ టెస్ట్ అండ్ స్కాన్స్ గురించి మాట్లాడతాను. ప్రెగ్నెన్సీ 9 months పీరియడ్. సో ఈ 9 monthsలో ఎప్పుడెప్పుడు ఏ టెస్టులు చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ 9 months పీరియడ్లో ఎవ్రీ 3 monthsకి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఫస్ట్ 3 monthsలో ఒకసారి, సెకండ్ 3 monthsలో ఒకసారి, లాస్ట్ 3 monthsలో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. జనరల్గా పేషెంట్స్ 6 to 8 weeks అప్పుడు వస్తూ ఉంటారు హాస్పిటల్కి. సో ఆ టైంలో స్కాన్ చేసుకుని బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది అనుకుంటే అప్పుడు సిబిసి ఆర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ టెస్ట్, ఆర్బిఎస్, HbA1c, యూరిన్ రొటీన్ అండ్ కల్చర్ సెన్సిటివిటీ, వైరల్ మార్కర్స్ లైక్ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్, బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ ఈ టెస్ట్ చేయించుకోవాలి. సెకండ్ 3 monthsకి వచ్చేసరికి 20 to 24 weeks టైం అప్పటి నుంచి షుగర్ టెస్టింగ్ అంటే జీటీటీ అంటారు. ఇది గ్లూకోజ్ తాగిన తర్వాత చేసే టెస్ట్. ఫాస్టింగ్లో ఒక శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 75 grams గ్లూకోజ్ ఇస్తారు. గ్లూకోజ్ తాగిన తర్వాత 1 hourకి 2 hourస్కి మళ్ళీ టెస్ట్ చేస్తారు. దీని ద్వారా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.